నమస్తే అండి. మేము హైదరాబాద్, తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర సింప్లెక్స్ అల్ట్రా మెటల్ డిటెక్టర్, ఇది ఈ రైట్ సైడ్లో ఉంది. ఈ పక్కన ఉన్నది వచ్చి సింప్లెక్స్ ప్లస్ అనమాట. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ సింప్లెక్స్ ప్లస్ అనేసి మనకు మొదట వచ్చిన ఇదే మోడల్ అనమాట. ఇది చాలా బాగా సేల్ అయింది. ఇది మోనోపోలీ అనుకోవచ్చు. ఇప్పటికి కూడా సింప్లెక్స్ అల్ట్రా కానీ చాలా బాగా సేల్ అవుతుంది మన ఇండియాలో. అందుకే దీని ఫేక్ డిటెక్టర్స్ అయితే మార్కెట్లో చాలా ఉన్నాయి. కాబట్టి కొనే ముందు అయితే సీరియల్ నెంబర్ చూసి కొనుక్కోండి. సీరియల్ నెంబర్ లేకపోతే కొనకండి. అథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరనే కొనవలసిందిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా ఫేక్ డిటెక్టర్ మార్కెట్లో రావడం వల్ల మీరు అది తీసుకున్న తర్వాత అది ఫేక్ అని తెలిస్తే మనం చాలా బాధపడతాము. ఎందుకంటే ఒరిజినల్కి మీకు నకల్కి చాలా తేడా అయితే ఉంటుంది. కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేసరికి సింప్లెక్స్ ప్లస్ అనేది ఇది మనకు ఒక 1-2 ఇయర్స్ కింద పాత మోడల్, కానీ చాలా బాగా సేల్ అయ్యింది. మోనోపోలీ అంటే చాలా చాలా ఎక్కువ సేల్ మార్కెట్లో మొత్తం క్యాప్చర్ చేసిందంటే సింప్లెక్సే. ఇప్పుడు కూడా అల్ట్రా కూడా లెజెండ్ కూడా అల్ట్రా అనమాట. ఇది కూడా మార్కెట్లో చాలా బాగా క్యాప్చర్ చేసి చాలా సేల్ అవుతుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా సింప్లెక్స్ ఏ మోడల్ అయినా సరే చాలా బాగా పనిచేసేది. అది అందుకే సేల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెండు కూడా వాటర్ ప్రూఫ్. మీరు చూడొచ్చు ఇక్కడ రెండిటికి వ్యత్యాసం అయితే చాలా ఉంటుందండి. ఇప్పుడు బెంజ్ కారుకి నానో కారుకి ఉన్నంత తేడా అయితే ఉంటుంది. రెండు కూడా మీకు కాయిల్ సైజ్ అయితే 11 ఇంచ్ కాయిల్ అనే చెప్పుకోవచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ 2024లో ఈ సింప్లెక్స్ అల్ట్రా అన్నది రిలీజ్ అయిందనమాట. ఈ ఇయర్ కూడా కొత్తది సింప్లెక్స్లో రావచ్చు 25లో. ఎందుకంటే ప్రతి ఇయర్ ఒక అప్డేట్ అయితే తీసుకొస్తారు. ఈ సింప్లెక్స్ ప్లస్ మాత్రం 2022లో రిలీజ్ అయింది. 23లో కూడా ఇదే ఉంది. ఎందుకంటే చాలా బాగా సేల్ ఉంది కాబట్టి ఈ సింప్లెక్స్ ప్లస్ అదే పెట్టారనమాట. అల్ట్రా అంటే సేమ్ అదే ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం మనకు అప్డేటెడ్ వర్షన్ కాబట్టి బ్లూటూత్ ఆప్షన్ అవన్నీ ఇచ్చారు. ఒక్కసారి నేను మీకు ఇట్లా బయట ఓవరాల్గా చూపిస్తున్నాను. 2 బాక్సులు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది చూడొచ్చు ఇక్కడ. అందుకే ఓవరాల్గా కూడా బయట చెప్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి ఇలా రెడ్ కలర్లో ఉంటుంది. సింప్లెక్స్ ప్లస్ వచ్చేసి ఇలా వైట్ కలర్లో ఉంటుంది. రెండు పర్ఫార్మెన్స్ పరంగా మినరలైజేషన్ పరంగా అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఈ సింప్లెక్స్ అల్ట్రా అన్నది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి సేల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇవి కూడా మనకు దీనిలాగా సింప్లెక్స్ దీంట్లో లాగా మీకు ఎక్కువ కూడా గ్రౌండ్ బ్యాలెన్సింగ్ అన్నది కూడా అంత ఇబ్బంది ఏం కాదు. సింప్లెక్స్ అల్ట్రాలో చూడొచ్చు. 2 బాక్సులు ఓపెన్ చేసి పెట్టాను ఇక్కడ. 2 ఓపెన్ చేస్తే సేమ్ యాస్టీస్ ఇందులో ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. డిఫరెన్స్ వచ్చి ఏంటిది అన్నది కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ 2 IP68. ఇది నీళ్ళల్లో ముంచినా ఏమీ కాదు, ఇది కూడా నీళ్ళల్లో ముంచినా ఏమీ కాదు. 2 వాటర్ ప్రూఫ్ అనమాట. నీళ్ళల్లో ముంచడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చూడొచ్చు ఇక్కడ వచ్చేసేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకు కవరు. ఈ కవర్లో మనకు ఇది ఎలా మనం ఛార్జింగ్ చేసుకోవాలి అనేసి ఉంటాయి. ఇందులో కూడా ఒక కవర్ ఉంది చూసారా. ఇది కూడా కాకపోతే దీంట్లో ఎక్కువ లేదు. దీంట్లో ఓన్లీ మనం హ్యాండ్కి పెట్టుకునే రిస్ట్ ఒకటి, అది సపోర్ట్కి. నెక్స్ట్ వచ్చేసేసి కింద మనము కాయిల్కి పెట్టుకునే వాచర్సు, స్క్రూసు, ప్లస్ ఓన్లీ ఛార్జింగే ఉంది. ఇంకా దీంట్లో మీకు ఏది మనము ఇది చేసుకోవాలి, హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి అంటే మాత్రం లేదు. హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి అంటే ఇది చూడండి. ఇందులో మీకు మొత్తం ఇది వచ్చేసేసి హెడ్ ఫోన్స్ పెట్టుకోనిక సపరేట్గా ఇచ్చారు. ఇది వచ్చేసేసి కింద మనము స్క్రూస్ అనమాట పెట్టుకోనిక. ఇది వచ్చి ఛార్జింగ్, ఇది రెస్ట్ అనమాట, ఆర్మ్ రెస్ట్ అంటే మన చేతికి పెట్టుకోనిక. ఇది ఒకటి బెల్ట్, ఇన్ని ఇచ్చారు. అదే దీనికి వచ్చేసేసరికి కొంచెం సింప్లిఫై చేసి బ్లూటూత్ కనెక్షన్ ఇవ్వడం వల్ల మీకు అంత ఎక్కువగా కూడా ఇబ్బంది లేకుండా అంత సరంజామా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేకుండా ఉంది. ఇప్పుడు నేను ఒకసారి పక్కన పెట్టి చూపిస్తాను. మెయిన్ డివైస్ వచ్చేసేసి చాలా తేడా ఉంటుంది. డివైస్ తోటే ఎక్కువ అండి. మామూలుగా అయితే డివైజే చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇక్కడ. చూడండి డివైస్ చూస్తే ఇలా ఉంటుంది. అదే కనుక మీరు సింప్లెక్స్ అల్ట్రాలో చూస్తే టోటల్ ఇప్పుడు ఈ స్టిక్ కూడా చూడండి ఎంత లేటెస్ట్గా ఎంత స్లీక్ డిజైన్ చేశారు. ఇది అల్ట్రా అనమాట స్టిక్. చూస్తే ఇది వచ్చేసేసి మనకు పాత సింప్లెక్స్ ప్లస్ ఇది.
అయితే ఈ స్టిక్లతోటి మనకు డెప్త్ ఏం పోదులే కానీ కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి దానికి తగ్గట్టుగా దీన్ని రూపాంతరం చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కొంచెం అప్డేటెడ్గా చేయడం అయితే జరిగింది. అంటే A to Z ఓన్లీ సింప్లెక్స్, మనం ఓన్లీ స్క్రీనే మార్చకుండా కదమాది అంటే A to Z దానికి సంబంధించి వైర్ల కాడ నుంచి ప్రతిదీ కూడా మార్చడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీకు సింప్లెక్స్ అల్ట్రా చూసారా, ఇక్కడ మీకు డిజైన్ కూడా మారిపోయింది. డిజైన్ మారింది, డెప్త్ పరంగా అయితే రెండు సేమే అండి. కంపెనీ వాళ్ళు ఏ కంపెనీ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ఏం చేస్తుందంటే డెప్త్ పరంగా అన్ని సేమే ఉంటాయి. డెప్త్ పెరగాలంటే కాయిల్ సైజ్ పెంచాలి, ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇది కంపెనీ కొంచెం తెలివి ఏం చేస్తారు, ప్రతి సంవత్సరము సేమ్ అదే కొంచెం డిజైన్ మారుస్తారు, ప్లస్ దాంట్లో ఉన్న ఫీచర్స్ యాడ్ ఆన్ ఫీచర్స్ ఉంటాయి అంతే తప్ప డెప్త్ అయితే పెరగదు. మన ఇండియన్స్కి ఏం కావాలి, డెప్త్ పెరగాలి. డెప్త్ పెరగాలంటే మినిమం కాయిల్ సైజ్ పెరగాలి. ఇది చూడండి, ఇక్కడ ఇది 11 ఇంచ్ కాయిల్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఇంపాక్ట్ అనమాట. కాయిల్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇంత పెద్ద కాయిల్ వాడితేనే మీకు మినిమం 10 ఫీట్స్ డెప్త్ అయితే వస్తుందండి. ఇంత పెద్ద కాయిల్ ఉండాలి, అప్పుడే డెప్త్ వస్తుంది. కాయిల్ చిన్నగా ఉంటే మీకు మ్యాక్సిమం 5 ఫీటు, అంటే మరీ ఇంకా 11 ఇంచ్ కాయిల్ అయితే మీరు 5 ఫీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీకు కాయిల్ సైజ్ వచ్చేసేసి మరీ ఏదో ఒకటి 5 ఇంచులో 4 ఇంచులో ఉండి దాన్ని కూడా డెప్త్ 5 ఫీట్లు 6 ఫీట్లని మార్కెట్లో అమ్ముతున్నారు. అలాంటి కాయిల్స్కి అయితే వెళ్ళకండి, ఎందుకంటే మరీ అంత చిన్న కాయిల్స్ తీసుకున్నా కూడా మీకు డెప్త్ పరంగా రాదు. కాయిల్ చిన్నగా ఉంటే డెప్త్ అన్నది మీకు తగ్గిపోద్ది, ప్లస్ అది నగెట్స్ పర్పస్ బాగా పనిచేస్తే తప్ప ట్రెజర్ హంటింగ్ పర్పస్ అయితే పనిచేయదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది కాయిల్, ఇది 11 ఇంచ్ కాయిల్. ఇది చూసారా, 11 ఇంచ్ కాయిల్ సింప్లెక్స్. పోనీ మరి సింప్లెక్స్ పాత దాంట్లో ఏమన్నా కాయిల్ సైజ్ చిన్నగా ఉందంటే కాయిల్ సైజ్ చిన్నగా ఏముండదండి, సేమ్ ఉంటుంది కాయిల్. అది కాయిల్ అంతే, ఇది కాయిల్ అంతే. కంపెనీ కొంచెం అప్డేటెడ్ అని చెప్పేసి మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోనిక కొంచెం 2 పైసలు, $1 $2 $5 $10 ఎక్కువ పెట్టి వసూలు చేయనిక తప్ప ఇంకా ఏది ఉండదు. మోడల్స్ అన్ని రెండు, అంటే మీకు ఫీచర్స్ యాడ్ ఆన్ ఫీచర్స్ ఏమున్నాయి, జస్ట్ మీకు యాడ్ ఆన్ ఫీచర్స్ వచ్చేసేసి జస్ట్ ఏమన్నా ఉన్నాయి అంటే అది ఓన్లీ ఆ బ్లూటూత్ ఆప్షన్ ఒకటి, ఇవే ఉంటాయి అన్నమాట. చూడండి, కారు కూడా సేమ్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, కానీ కొంచెం మోడల్స్ అనేది మారుస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం ఆ ఫీచర్స్ ఎక్కువ ఉండడం వల్ల రేట్ అనేది పెరుగుతుంది అంతే తప్ప అది ఫీచర్ అన్నది యాడ్ చేసినంత మాత్రాన కార్ స్పీడ్గా ఏం పోదు. ఇది కూడా అంతే. చూడండి, కాయిల్ రెండేమన్నా డిఫరెన్స్ ఉందా, ఏది లేదు, రెండిట్లా సేమ్ డిఫరెన్స్. కాకపోతే స్టిక్కర్ ఇక్కడ ఉంది, ఒరిజినల్ దానికి, ఇది పాత దానికి, కొత్త దానికి ఇక్కడ వేసారు అంతే. రెండింటికి సేమ్ 11 ఇంచ్ కాయిల్ 11 ఇంచ్ కాయిల్. కాయిల్ సైజుని బట్టే డెప్త్ ఉంటుంది, కాయిల్ సైజ్ పెరుగుతూనే డెప్త్ పోతుంది. మినరలైజేషన్ సాయిల్స్లో ఆ సింప్లెక్స్ అల్ట్రా కూడా సేమ్ అంతే, సింప్లెక్స్ ప్లస్ కూడా సేమ్ అంతే. డెప్త్ ఏం ఎక్కువగా ఎఫెక్ట్ అయితే ఉండదు, రెండు సేమ్. చూడండి, దేని దానికి పెడతాను ఇక్కడ, మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. సింప్లెక్స్ ప్లస్ పాతది తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఇప్పుడు కొత్తది సింప్లెక్స్ తీసుకుంటాను, ఎందుకంటే కాయిల్ సైజు ఏమైనా పెద్దగా ఉందా, లేదంటే సింప్లెక్స్ అల్ట్రా తీసుకుందాం అనుకుంటున్నాను, కొత్త ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఫీచర్స్ అంటే మీకు జస్ట్ అంటే మనకు బ్లూటూత్ ఒక ఆప్షన్ తప్ప ఇంకా వేరే ఫీచర్స్ అయితే లేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండు కూడా అంతే, ఎందుకంటే మనకు దూరపు కొండలు నునుపు అన్నట్టు కొత్త మోడల్ వచ్చినప్పుడు ఎవరైనా సరే, నా దగ్గర ఆల్రెడీ సింప్లెక్స్ ప్లస్ పాత మోడల్ ఉంది, ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది కాబట్టి నేను దానికి కొననీకి వెళ్తానని అయితే అడుగుతున్నారు. అలాంటిది ఏమీ అవసరం లేదండి. రెండు కూడా వాటర్ ప్రూఫే, రెండు మినరలైజేషన్ సాయిల్స్లో పనిచేస్తాయి, రెండు కూడా 11 ఇంచ్ కాయిలే. మీకు డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే చూస్తే కనుక దీని యొక్క ప్యానల్ చూడండి. సింప్లెక్స్ ప్లస్ ప్యానల్ కొంచెం పాత మోడల్ కాబట్టి కొంచెం డిజైన్ వేరే రకంగా ఉంది. సింప్లెక్స్ అల్ట్రా కొంచెం స్లీక్ డిజైన్ ఉంది, కొంచెం మీకు ఇక్కడ ఈ బటన్స్ అన్ని కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చే సంవత్సరం 2025లో కూడా సింప్లెక్స్ అల్ట్రా కానీ సింప్లెక్స్లోనే కొత్త మోడల్స్ వస్తాయి, దానికి కొంచెం డిజైన్ వేరేది ఇస్తారు. అంత మాత్రాన మీకు డెప్త్ అయితే పోదు, పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ఉంటాయి, ఏం డిఫరెన్స్ అయితే ఉండదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. 11 ఇంచ్ కాయిల్ కూడా ఇంతే, ఇక్కడ ఉన్న 11 ఇంచ్ కాయిల్ కూడా అంతే, రెండు సేమే. మీకు ఇది బ్లూటూత్ కనెక్షన్. సింప్లెక్స్ అల్ట్రా వచ్చేసేసి, సింప్లెక్స్ అల్ట్రాలో కూడా మనకు 3 మోడల్స్ వచ్చాయి, సింప్లెక్స్ బీటీ, సింప్లెక్స్ లైట్ అనేసి. ఇది సింప్లెక్స్ అల్ట్రా ఫస్ట్ మోడల్ అనమాట. దాని తర్వాత సింప్లెక్స్ లైట్, సింప్లెక్స్ అల్ట్రా అని కూడా వచ్చింది. సింప్లెక్స్ లైట్లోకి వెళ్తే కాయిల్ సైజ్ పెరిగిపోతుంది, డెప్త్ కాయిల్ సైజ్ తగ్గుతుంది, డెప్త్ తగ్గిపోతుంది. అదే మీరు సింప్లెక్స్ అల్ట్రాలో, సింప్లెక్స్ బీటీలో కూడా సేమ్ కాయిల్ ఉంది. సింప్లెక్స్ బీటీ కూడా బ్లూటూత్, సింప్లెక్స్ అల్ట్రా కూడా బ్లూటూత్. సింప్లెక్స్ లైట్ తీసుకుంటే సింప్లెక్స్ లైట్ కి, సింప్లెక్స్ ఈ పాత మోడల్ సింప్లెక్స్ ప్లస్ కి రెండింటికి కూడా సేమ్ అనమాట, అంత డిఫరెన్స్ అయితే లేదు. కాబట్టి మీరు
సింప్లెక్స్ లైట్ పాత మోడల్ ప్లస్ సింప్లెక్స్ ఇప్పుడు ఇక్కడున్న ఈ మోడల్ రెండిట్లో తేడా ఏంటంటే కాయిల్ వచ్చి సింప్లెక్స్ పాత దాని సింప్లెక్స్ ప్లస్ లో కాయిల్ పెద్దగా ఉంది, సింప్లెక్స్ లైట్ లో అయితే కాయిల్ సైజ్ అన్నది చిన్నగా ఉంది. అదే కనుక మీరు సింప్లెక్స్ బీటీని తీసుకున్నా సింప్లెక్స్ అల్ట్రాని తీసుకున్నా కాయిల్ సైజ్ అయితే రెండు సేమే అండి. డెప్త్ పరంగా ఎటువంటి తేడాలు అయితే లేదు. కాబట్టి మీరు కొత్త దాన్ని కొనాల్సిన అవసరం అయితే లేదు, ఉన్నదాంతో సర్ది పెట్టుకోండి. ఎందుకంటే అది డెప్త్ అంతే ఇది డెప్త్ అంతే. బ్లూటూత్ అంటారా, బ్లూటూత్ ఆప్షన్ అన్నది మనకు అది లేటెస్ట్, దానివల్ల యూజ్ ఏముంటుంది, నార్మల్గా కూడా మీకు యాక్సెసరీస్లో మనకు అటాచ్ చేసుకునేది. అంటే మనకు బ్లూటూత్ ఎందుకు కావాలి అంటే మెయిన్గా మీకు బ్లూటూత్ ఆప్షన్ వచ్చేసేసి మనకి ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలంటే వైర్లెస్ హెడ్ ఫోన్స్ లేకుండా మనకు ఇట్లా మామూలుగా డిజైన్గా లోపల ఇట్లా మన చిన్న చిన్న ఇయర్ బడ్స్ అట్లాంటివి పెట్టుకోవాలన్నప్పుడు బ్లూటూత్ ఆప్షన్ సింప్లెక్స్ అల్ట్రాకి వెళ్ళండి. అదంతా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు మన ఇండియన్స్కి. ఎందుకు దాని గురించి మళ్ళీ కూడా పైసలు కూడా ఎక్కువ ఖర్చు చేసుకోవడం. వీలుంటే సింప్లెక్స్ బీటీకి కానీ సింప్లెక్స్ పాత మోడల్ ఉంటే కూడా దాంతోపాటు సాటిస్ఫైడ్ అవ్వండి. ఇంతకన్నా ఏం లేదు ఈ వీడియోలో. ఎందుకంటే మీరు చాలా మంది అడుగుతున్నారు, నా దగ్గర పాత మోడల్ ఉంది, కొత్త మోడల్ కొంటాము, కొంచెం సజెస్ట్ చేయండి, దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనేసి. అందుకే ఈరోజు పక్కన పెట్టి అయితే చూపించడం అయితే జరిగింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.